Hi everyone, welcome to Lahari Dance Fitness Academy. So last video lo lower back సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో అలాగే అది 10 కౌంట్స్ తో 3 రౌండ్స్ అలా చేశాము. సో ఈ వీడియోలో కూడా ఒక లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో నాతో పాటు చేయడానికి మన స్టూడియోలో హరిప్రియ ఉన్నారు. సో ఈ కార్యక్రమం మేము చేయడానికి మాకు రెగ్యులర్గా మాకు సపోర్ట్ చేస్తున్నవారు లక్ష్మీశ్రీ హెయిర్ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ బెంగళూరు అండి. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మన వీడియోస్లో ఉంటుంది. అలాగే శ్రీ సాయి బ్యూటీ పార్లర్ అనంతపూర్, శేఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనంతపూర్. సో ఈ 3 మెంబర్స్ మాకు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చేయడానికి మాకు సహకరిస్తున్నారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో అలాగే ఈరోజు ఒక లోయర్ బ్యాక్ ఫ్యాట్ తగ్గడానికి సంబంధించిన ఎక్సర్సైజ్ సో చాలా ఉన్నాయి. సో ఫ్రంట్కి బెండ్ అయి చేసే ఎక్సర్సైజ్ కానీ ఉన్నాయి, కానీ మేము ఎక్కువ స్టాండింగ్లోనే చెప్తున్నాము. సో ఈరోజు ఏంటంటే స్కేటర్ ఎక్సర్సైజ్. మామూలుగా మనం స్కేటింగ్ చేసేటప్పుడు పొజిషన్ ఎలాగ ఉంటుందో పోస్టరు అలాగా ఫస్ట్ ఇలా రైట్ లెగ్ సైడ్కి వేసి లెఫ్ట్ లెగ్ ఇలా బ్యాక్ తీసుకోవాలి. మామూలుగా అయితే మనం అప్పర్ బాడీ డౌన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇలా డౌన్ చేయాలి. సో అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని మేము స్టాండింగ్లో ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ ఇలా ట్విస్ట్ చేస్తున్నాము రైట్ సైడ్కి ఇలాగా. సో అప్పుడు ఏంటంటే లోయర్ బ్యాక్ ఫ్యాట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, తొందరగా బ్యాక్ ఫ్యాట్ తగ్గడానికి మజిల్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాగే లెఫ్ట్ లెగ్ కూడా సైడ్కి వేసి రైట్ లెగ్ ఇలా బ్యాక్ తీసుకోవాలి, రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ సైడ్ అప్పర్ చేస్తూ లోయర్ బ్యాక్ మజిల్ మీద ఎక్కువ ప్రెషర్ పడేటట్లుగా చేయాలి. ఇది 10 కౌంట్ చేయాలి. ఇలా 1 రైట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్. ఈ ఎక్సర్సైజ్ని మనము 10 కౌంట్ చేద్దాం. సో మీరైతే ఒక 20 దాకా చేయొచ్చు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. మేము కొత్త వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. పొజిషన్ ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రైట్ లెగ్ సైడ్, లెఫ్ట్ బ్యాక్. నెక్స్ట్ left leg side, right back, continue. 1 2 3 4 5 6 straight గా ఉండాలి. 7 8 9 10 రిలాక్స్. రైట్, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసాం. సేమ్ ఎక్సర్సైజ్ని మనము సెకండ్ రౌండ్ కూడా చేద్దాం. ఇది చేసేటప్పుడు లెగ్ ఇలా బ్యాక్ తీసుకుంటాం కదా, హ్యాండ్ ఇలా మిడిల్లోనే ఉండాలి. రైట్, మరి పొజిషన్కి రావాలి. సేమ్ హ్యాండ్ ఇలా మిడిల్లో ఉండాలి, పొజిషన్కి రావాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, ఇంకా వీళ్ళు కొత్త వాళ్ళండి, ఇంకా స్టార్టింగే వీళ్ళు. సో అందుకని 10 కౌంట్ చెప్పాము. ఎక్సర్సైజ్ కూడా ఇంకా క్లారిటీగా చేయాలి. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే 100% వస్తుంది. ఇంకొకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా లెగ్ని సైడ్కి తీసుకోవాలి, లెఫ్ట్ లెగ్ ఇలా బ్యాక్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇలా మిడిల్. నెక్స్ట్ రైట్ లెగ్ సైడ్కి తీసుకోవాలి, రైట్ లెగ్ ఇలా బ్యాక్ మిడిల్. ఇది 1 2 3 4 ఇలాగా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో థర్డ్ రౌండ్ కూడా చేద్దాం. రెడీ, పొజిషన్ థర్డ్ రౌండ్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, సో 10 టైమ్స్ 3 రౌండ్స్ చేసామండి 10 కౌంట్స్తో. రెగ్యులర్గా చేసేవాళ్ళు 20 కౌంట్స్ కానీ 30 కౌంట్స్ కానీ నాన్ స్టాప్గా ఒకే రౌండే చేయొచ్చు. 100% లోయర్ బ్యాక్ ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే లూజ్ మజిల్ కూడా తగ్గుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక లోయర్ బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజ్ తీసుకొని చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ని మాకు సపోర్ట్ చేస్తున్నారు లక్ష్మీశ్రీ హెయిర్ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ బెంగళూరు, శ్రీ సాయి బ్యూటీ పార్లర్ అండ్ శేఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనంతపూర్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మన వీడియోస్లో ఉంటాయి. రెగ్యులర్గా మన వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.